అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ మనుస్మృతి, కాన్స్టిట్యూషన్. ఇవి రెండిటి మధ్యల అసలు ఒక ఒక పెద్ద యుద్ధం నడుస్తా ఉంది. ఎందుకు ఇంత పెద్ద యుద్ధం నడుస్తా ఉంది? దీనిపైన ఎందుకు ఇంత రాద్ధాంతము? మను మీద ఇంత ఎందుకు లొల్లి నడుస్తా ఉంది? కాన్స్టిట్యూషన్‌ని ఎందుకు అంత జనాలు నెత్తిన పెట్టుకొని తిరుగుతా ఉన్నారు అనేది మనం గనక చూస్తే మను అనేది హిందూ స్క్రిప్చర్స్ అంటే మనం హిందుత్వం ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడో ఇంకా రాసుకున్న పాతకాలం నాటి రాసుకున్న పుస్తకం అనమాట అది. లైక్ హౌ ద హైరార్కీ షుడ్ బి. హైరార్కీ అంటే రాజు ఎట్లా, ఇంకా వాళ్ళ కింద సైనికులు ఎట్లా, ఇంకా మిగతా అన్ని క్యాస్ట్లు ఎట్లుంటాయి అనేది రాసుకుంది మనుస్మృతి. కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి అంటే అందరికీ అసలు ఒక ఫలం అందాలి అనేది ఏ పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది, అందరికీ ఏ విధంగా ఈక్వాలిటీ ఎట్లా, ఈక్విటీ అందులో ఎట్లా ఇమడాలి అంటే ఇప్పుడు ఈక్విటీ అంటే ఈక్వాలిటీ అంటే అందరికి సమానంగా ఒక పండు అందాలంటే ఏ పద్ధతి ప్రకారం యూజ్ చేయాలి అనేది ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ. అయితే ఇవాళ ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నాను అంటే ఇవాళ మనుస్మృతిని 1927 డిసెంబర్ 25th నాడు ఈ రోజున అనమాట తగలబెట్టేసిండ్రు. ఎవరు అంటే డాక్టర్ అంబేద్కర్. నేను కూడా దాన్ని ఇవాళ తగలబెడుతున్నా. మనుస్మృతిని నేను ఇవాళ తగలబెడుతున్నా. ఓకే, రైట్. ఎందుకంటే నాకు కాన్స్టిట్యూషనే ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్లో అందరికీ ఈక్వాలిటీ ఉంది, సెక్యులరిజం కూడా ఉంది. అయితే కొన్ని మేజర్ టాపిక్స్ చూపిస్తాను చూడండి ప్రజలారా. యా, సో ఇది ఇది చూడండి ఇక్కడ. ఇవాళ మనుస్మృతిని తగలబెడుతున్న రోజు. మీరు కూడా అందరు తగలబెట్టండి. ఈ మనుస్మృతి అనేది ఉండకూడదు. మనుస్మృతి అనేది అతి దరిద్రం ఇది. సో ఇవాళ నేను తగలబెడుతున్నా, మీరు తగలబెట్టండి అందరు కలిసి. ఎందుకంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక చూపిస్తా. సో లుక్ ఎట్ దిస్. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఎందుకు అమిత్ షా గారి పైన ఇంత కొట్లాట వచ్చేసింది, మరి అంబేద్కర్ గురించి ఎందుకు ఇంత మంచిగా చెప్పాల్సి వస్తుంది జనాలందరూ అంటే ఒకటే సింపుల్ రీజన్. వాట్ ఈస్ సెడ్, డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే రిలీజన్ టీచర్స్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అంటే లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అందరికీ సమాన హక్కులు, ఫ్రెటర్నిటీ అంటే సిచ్యువేషన్స్ ప్రకారం దాన్ని మూవ్ చేయడం ముందుకి, రైట్. మరి ఇది ఎట్లా సాధ్యము అని అడిగితే ఎడ్యుకేట్ చేయాలి, ఎడ్యుటేట్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి. అంటే ఎడ్యుకేషన్ చేయాలి, అందరికీ చదివిపియాలి, వాళ్ళందరినీ ఇంకా ముందుకు అవసరం పడ్డప్పుడు ముందుకు తీసుకురావాలి. ఎట్లా అంటే ఒక ప్రాపర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్లా అనమాట. సో ఇవాళ రోజున ఇది చేసిండ్రు. దీనికి సపోర్టివ్గా మనుస్మృతిని తగలబెట్టాల్సిందే అని చెప్పి వీసీకే చీఫ్ గారు చెప్పిండ్రు. అట్లాగే పెరియార్ గారు ఈయన మనుస్మృతి అంటే ఈయన ఈజ్ డెడ్ అగెన్స్ట్ ఇట్. ఈయన ఆలోచన విధానాలే ఇవాళ మనకు తమిళ రాజకీయాలలో ఇదే నడుస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా సరే ఈడ నడిచేది ద్రవిడియన్ కల్చరే. దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాని పని. పెరియార్ గారి ఫాలోవర్సే ఉంటారు మొత్తం ఎవరైనా కానీ. ఈయన ఏం చేసిందంటే హీఈస్ కంప్లీట్లీ అగెన్స్ట్ బ్రాహ్మణిజం అని చెప్పి కొట్లాడిండ్రు. నాకు బ్రాహ్మణిజం అనేది వద్దు, ఇంకా అట్లనే ఇస్లాం మీద కూడా కొట్లాడిండ్రు, అట్లనే ఆయన క్రిస్టియానిటీ పైన కూడా కొట్లాడిండ్రు అదే పద్ధతిలో. హీ సెడ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ట్రాష్ అనే చెప్పుకొచ్చిండ్రు. మరి ఎందుకు ఇంత ట్రాష్ అని చెప్పుకొచ్చిండ్రు పెరియార్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ఎందుకు ఇంత చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఒక 10 రీజన్స్ చూపిస్తాను చూడండి ప్రజలారా. యూ లుక్ ఎట్ దీస్ 10 డిఫరెంట్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు షో యూ, రైట్. అసలు ఇది మనకు విషయం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పునాది పాతకాలం. మనుస్మృతి అనేది ఎప్పుడో పాతకాలం నాటి రాసిన పద్ధతులు. ఎవరో కొంతమంది రాసిండ్రు, ఇక దేవుడు కూడా రాసిందని అంటారు. ఇది దీంట్లో వర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇక వర్ణ వ్యవస్థ అంటే కాస్ట్ సిస్టమ్ అన్నట్టు. ఎవరికి ఇష్టం ఉంటుందంటే ఇప్పుడు డౌన్ టౌన్లో ఉండాలని అనుకోవడము, లేకుంటే ఇంకా చిన్న చిన్న మీనియల్ జాబ్స్ చేసుకుంటూ ఉండడము, ఎప్పటికీ అదే జాబ్ చేసుకుంటూ ఉండడం. అంటే ఇప్పుడు ఒక క్యాస్ట్లో పుట్టేస్తే ఈ మనిషి ఇదే క్యాస్ట్లో ఉంటాడు, ఇంకా వాళ్ళ పిల్లలు ఇదే క్యాస్ట్లో ఉంటారు, అందరు సేమ్ జాబ్ చేయాలి. లెటర్స్ ఎవరైనా ఒక చిన్న జాబ్ చేసేదే ఉంటుంది, మీనియల్ జాబ్ ఏదో ఇంకా అట్లాంటిది ఏమో చేసేది ఉంటుంది అనుకో. ఇంకా వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితం వాళ్ళ తరతరాలు ఎన్నో ఉండాలంటే ఇష్టం ఉండకపోవచ్చు కదా చాలామందికి కూడా. ఎవరికైనా డాక్టర్ కావాలంటే, ఎవరికైనా ఇంజనీర్ కావాలంటారు. కానీ అట్లా కాకుండా మనోని ఫాలో అయితే అదే ఇంకా నీకు ఎట్లుంటుంది నీ డ్యూటీ ఈజ్ బిగర్ దాన్ యువర్ రైట్స్. నీకు రైట్స్ ఉండవు, నీకు డ్యూటీనే ఉంటుంది, అదే పెద్దది, దాన్నే ఫాలో చేయాలి అన్నట్టే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీ డ్యూటీ అంటే మీ తరతరాలను చేస్తున్న డ్యూటీ ఏది ఉంటుందో అదే చేయాలి. మరి ఎవరికి ఇష్టం ఉంటుంది అది? అందరికి అదే చేయాలని ఇష్టం ఉండదు కదా. ఎవరన్నా లేకుంటే బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళకి అది ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు ఆర్ట్స్ చేద్దాం అనుకుంటారు. లేకుంటే ఒకళ్ళు చిన్న క్యాస్ట్ వాళ్ళు ఉంటారు వర్ణంలో, వాళ్ళు ఏంది అన్టచబుల్స్ ఉంటారు. వాళ్ళు అన్టచబుల్స్ వాళ్ళు ఏమనుకుంటారు, అరే మేము ఎందుకు అన్టచబుల్స్ ఉండాలి, మేము కూడా మనుషులమే కదా, మాకెందుకు ఇంత ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. సో అట్లా ఈ సిస్టమ్ని ఎంకరేజ్ చేసింది మనుస్మృతి. ఇది అన్నిటినీ పటాపంచలు చేసింది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, ఏది ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనా మనుస్మృత? ఏది ఇంపార్టెంట్ మనకు? సో ఇట్లాగ ఇంకో 10 రాసుకొచ్చిన చూడండి.
చట్టానికి ఆధారం. ఇది చట్టానికి ఆధారం లేదు. దేవుడు వచ్చిండు రాసిండు. ఈ దేవుడు ఎన్నడు వచ్చిండో, దేవుడు ఎన్నడు రాసిండో ఎవరికి తెలియదు. ఇక పెరియార్ అంటే దేవుడు లేదు, దైవం లేదని చెప్పి ఆయన అయితే ఏకంగా మొత్తం కొట్లాడతాడు. కానీ ఇదేంటంటే ప్రజా సంకల్పంతో, అంటే ప్రజల నుంచి వచ్చి తయారైంది. అంటే మనకి ఎట్లా కావాలన్నా మనం అట్లుండాలనేది రాజ్యాంగం. మరి ఇది ఆ పద్ధతులనే ఉందా? లేదు కదా. అంటే ఇప్పుడు కొంతమంది చేతులలో ఉంది, కొంతమంది నడుస్తూ ఉంది. అంటే ఇది అందరికీ, ఈ ప్రతిఫలం అందరికి అందాలి. ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవి అందరికి అందాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా మీరు కూడా ఇదే, అంటే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అంటే మనందరి సమాన హక్కు, మనందరి సమాన అధికారం. దాన్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి, రైట్? నెక్స్ట్ ఇక సమానత్వం. ఇందులో సమానత్వం లేదు, పాడలేదు. మనకు తెలిసిందే కదా, వర్ణ వ్యవస్థలో ఒక కింగ్ పైన ఉంటాడు, ఇక ఎప్పటికి అదే కింగ్ ఆడనే కూర్చుంటాడు, ఇక కింద కూడా స్లేవ్ ఉంటాడు, ఆ స్లేవ్ ఎప్పటికి అట్నే పని చేస్తాడు. కానీ ఇదేంది మనకు రాజ్యాంగం ఏం చెప్తుందంటే అందరికి ఈక్వాలిటీ ఇవ్వాల్సిందే, సమానత్వం, ఆర్టికల్ 14. ఓకే, ఇంకా డిఫరెన్షియేషన్ ఉండద్దు, ఎవరిని డిస్క్రిమినేట్ చేయొద్దు అనేది ఆర్టికల్ 15లో రాసుకొచ్చిండ్రు. లింగ సామాన్యత. ఇక లింగ సామాన్యత మనం ఊరికే హిపోక్రటిక్ మాటలు మాట్లాడతారు. హిందూయిజంలో ఒకటే మాట చెప్తాను నేను, ఆడవాళ్ళని అక్కడ పెట్టి చూడాలి, ఇక్కడ పెట్టి చూడాలి, ఇవి చేయాలి, అవి చేయాలంటారు. ఈ నిజానికి వస్తే మన ఆడవాళ్ళకి ఆస్తులల్లో మనకు ఆస్తులు పంచుకుంటాం అంటే, లేదు వెళ్ళిపోయింది కదా అంటారు. అరే వెళ్ళిపోతే నువ్వు ఎప్పటికుంటావు, నువ్వు కూడా ఏదో ఒక రోజు పోతావు కదా. కానీ అయినా సరే కొడుక్కే ఇస్తారు, బిడ్డకి ఇయ్యరు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. కానీ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే అందరికీ సమానంగా హక్కుల్ని ఇచ్చింది. డాక్టర్ అంబేద్కర్ గారు అందరికీ సమానం, లింగ విపక్ష లేదు, అందరూ సమానమే. హిందూ కోడ్ కూడా బిల్ కూడా ఆయన పెట్టినరు. ఇక అప్పటి పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు, మీ అందరికి చెప్తా చూడండి, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బ్రాహ్మణ్సే ఉన్నారు, కనుక వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు కాలక్రమేణా ఆ కాంగ్రెస్లో ఉన్న బ్రాహ్మణ్వాదం ఆర్ఎస్ఎస్ వైపు రావడం కానీ, బీజేపీ వైపు రావడం కానీ అట్లాంటివి జరిగినాయి అనమాట. కనుక ఈ సిస్టమ్ అటుదికి పోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎట్లా మొత్తుకుంటారో చూపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అన్నారు, హీ షోయింగ్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద రైట్ థింగ్ అండ్ మనుస్మృతి అనేది అన్నిటికంటే దరిద్రం అని చెప్పి చెప్తున్నారు. సో ఈజ్ కంప్లీట్లీ అగెన్స్ట్ ఇట్, రైట్? మరి ఇదే కాన్స్టిట్యూషన్ ఇంత విలువ మరి బీజేపీ వాళ్ళు ఇస్తుండ్రా అంటే లేదు. వాళ్ళు దీన్ని ఎప్పుడు కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగారు, వాళ్ళ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇదే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకండి, మొన్న అమిత్ షా గారు ఏం చెప్పినారు, అంబేద్కర్ 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 ఇదే మాట చెప్తారు. దీనికంటే ఇంకా 10 సార్లు ఇట్లా ఇవి చెప్పే బదులు ఇదే 10 సార్లు కనుక మీరు దేవుడి పేరు ఎత్తే అసలు స్వర్గానికి పోతారు, 7 జన్మల దాకా స్వర్గంలో ఉంటారంటే, ఈ 7 జన్మలు ఏడికెళ్ళి వచ్చే, ఈ స్వర్గం ఏడికెళ్ళి వచ్చే, దీన్ని ఎవరు చూసిండ్రు? అమిత్ షా చూసి వచ్చినా ఏంది దీని కథ అంటే, వీళ్ళు మనుస్మృతిని మొత్తం నరనరాన ఇంకించుకున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నరనరాన ఇంకించుకున్నారు. అట్లుంటుంది ఎక్కడన్నా? అదేనా సమానత్వం అంటే? అదేనా మీరు రాజ్యాధికారం చేయాలనుకుంటారు? ఇట్లా ఎక్కువ రోజులు ఉండదు, మహా అయితే కొద్ది రోజులు నడుస్తూ ఉంటుంది. ఇక ఇన్ని రోజులు నడవలేదు అది, ఇంకా తర్వాత కొంత చేంజెస్ రావడం వల్ల కొన్ని నడిచినాయి. మహా అయితే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తుందేమో. ఆ తర్వాత అయితే నడవదు. ఎందుకు నడవదు అంటే, మను కూడా ఒకరోజు పారిపోవాల్సి వచ్చింది. మను పారిపోయింది ఒకరోజు. పారిపోయి ఇక్కడ మా చేప అవతారం ఇచ్చిన విష్ణుమూర్తి మనును కాపాడిండు ఆ రోజు. ఓకే, సరే, ఇక ఆ స్టోరీ అంతరికి మనం ఎందుకు బోర్డులే. కానీ ఇవాళ కూడా ఎవరన్నా మనుస్మృతిని దాన్ని అదే ఆధారంగా చేసుకొని బిహేవ్ చేసే వాళ్ళు పారిపోవాల్సి వస్తుంది. సో బేర్ దట్ ఇన్ యూర్ మైండ్ గైజ్, లైక్ యూ క్యాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రూత్, రైట్? నెక్స్ట్ ఇంకా కొన్ని చూపిస్తాను. మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. కుల వ్యవస్థ, ఇది చెప్పేది కుల వ్యవస్థ. ఏది మనుస్మృతి చెప్పేది కుల వ్యవస్థ. ఎవరికి కావాలంటే కుల వ్యవస్థ? ఇదో దరిద్రం అన్నిటికంటే. ఇక అసమానతలు రద్దు చేసింది ఆర్టికల్ 17, కులాధారంగా విపక్షను నిషేధించింది కాన్స్టిట్యూషన్. సో దీనికి కదా సపోర్ట్ చేసేది. మనం కులం అనేది వెళ్ళిపోవాలి, అందరి దగ్గర వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోతుంది. కొంతమంది దగ్గర ఉంచుకొని కొంతమంది దగ్గర పోవాలంటే పోతుందా? పోదు. ఇంకా వ్యక్తిగత హక్కుల కంటే కర్తవ్యమే ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుంది. కానీ ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? వ్యక్తిగత హక్కే ఇంపార్టెంట్, నీ జాబ్ కాదు ఇంపార్టెంట్, నీ డ్యూటీ కాదు ఇంపార్టెంట్, నీ రైట్సే నీకు ఫస్ట్ ఇంపార్టెంటు అని చెప్తుంది. ఎందుకంటే నీకు రైట్స్ లేనప్పుడు నువ్వు ఏం డ్యూటీ సక్రమంగా చేస్తావు, ఏ జాబ్ సక్రమంగా చేస్తావు చెప్పండి? ఇది కుదరదనమాట. ఇక న్యాయ వ్యవస్థ, ఈ న్యాయ వ్యవస్థ అనేది కనుక చూస్తే ఇది మొత్తం అసలు ఒక దరిద్రం అన్నట్టు. ఇంకా అప్పట్లో ఎట్లుంటుందంటే, ఇంకా లింగం ఎట్లుంటుండేనో దాని ప్రకారం ఒకటి, కులం ఎట్లుంటుందో దాని ప్రకారం ఒకటి శిక్షలు ఉంటుండే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు దీని ప్రకారం సమాన న్యాయం అందరికి దక్కాలని ఆర్టికల్ 21 చెప్తూ ఉంటుంది. మరి అందరికి సమానమైన న్యాయం దక్కుతుందా అంటే, కరెక్ట్గా చూస్తే
ఇవాళ చూడండి ప్రజలారా, స్టాటిస్టిక్స్ చూసి చూడండి, నేను చెప్పడం అనే కాదు, మీరు కూడా గూగుల్లో వెళ్ళి చూడొచ్చు. నేను యాక్చువల్లీ సబ్మిట్ చేసే ఉండే అంటే దీంట్లో అటాచ్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. బట్ లెట్ మీ టెల్ యూ ఆల్, ఉన్న జనాభా కంటే ఎక్కువ జనాభా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇంకా మైనారిటీస్ కానీ, డౌన్ టౌన్ కమ్యూనిటీస్ ఏమన్నా కానీ, ఓకే, ఓబీసీ సోదరులు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది జైళ్ళలో ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీ లెట్సే ఒక వీళ్ళందరూ కలిపి ఒక 50% ఉంది అనుకుందాం. 50% కంటే ఎక్కువ జైళ్ళలో వీళ్ళే ఉంటారు. మరి తప్పులు వీళ్ళే చేస్తారు, ఇంకెవరు చేయరా? మరి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వీళ్ళే ఉండాలి దాంట్లో. అంటే మనం ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకు వీళ్ళే ఉంటారు అంటే, ఇవాళ కూడా న్యాయం కనుక కరెక్ట్గా చూస్తే రిచ్ ఉన్న వాళ్ళకు ఒక విధంగా నడుస్తుంది, పూర్ ఉన్న వాళ్ళకు ఇంకో విధంగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళకు బెయిల్ల మీద బెయిల్లు, ఇక ఇక ఎట్లా పడితే అట్లా నడుస్తాయి ఇక న్యాయ వ్యవస్థ. ఎందుకు అంటే అందులో కొలీజియం ఉంది. కొలీజియం అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఎవరు కాళ్ళు వాళ్ళనే ఎంచుకుంటారు. అదే కొలీజియం వ్యవస్థ. న్యాయమూర్తుల్ని వాళ్ళే ఎంచుకుంటారు. ఎవ్వరికి అకౌంటబుల్ కాదు, వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళ కుటుంబాలనే ఎంచుకుంటారు. ఇవాళ ఇప్పుడు మనకు చంద్రచూడ్ గారు ఉన్నారు కదా, నేను దాకా వాళ్ళ నాన్న చంద్రచూడ్ ఉండే, ఇప్పుడు కొడుకు చంద్రచూడ్ వస్తుంది. ఇప్పుడు ఖన్నా ఉన్నాడు కదా, వాళ్ళ అంకుల్ ఖన్నా ఉండే, ఇప్పుడు ఈయన ఖన్నా ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ ఇంకో ఖన్నా వస్తూ ఉంటాడు. సో ఇదే స్టోరీ నడుస్తూ ఉంటుంది అక్కడ. మొత్తం 80% ఆఫ్ ది పీపుల్ ఒకటే కమ్యూనిటీ నుంచి అక్కడ ఉన్నారు. అందుకనే అక్కడ న్యాయ వ్యవస్థలో బాగా లూప్ హోల్స్ ఉన్నాయి. దాన్ని సెట్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది, మనందరి బాధ్యత అది. లేకుంటే మనకే న్యాయం దక్కదు. నన్ను అడిగితే 2028లో 29లో జరిగే ఎలక్షన్లో ఇన్ కేస్ జమలి కనుక కంటే ముందు కనుక వస్తే కొలీజియం మార్చాలి, దాన్ని ఒక ప్రాపర్ పద్ధతులలో పెట్టాలి, దాన్ని ఒక నీట్గా ఫ్రేమ్వర్క్ చేయాలనేది మేనిఫెస్టోలో ఏ పార్టీ పెడుతుందో నేనైతే అదే పార్టీకి ఓటేస్తా. నేనైతే ఖచ్చితంగా అదే చెప్తా ఉన్నాను. రైట్, నెక్స్ట్ కమింగ్ బ్యాక్, ఇక సెక్యులరిజం. ఈ హిందూ మతం ఒక్కటే పెద్దది అని చెప్పి ఈ బ్యాచ్ చెప్తా ఉంటుంది, ఎందుకంటే ఒకటే రిలీజియన్ కాబట్టి. సెక్యులరిజం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే కాస్మోపాలిటన్ లైఫ్ కనుక చూస్తూ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, ఇంకా జైన్స్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. ఎవరెవరినైనా పెళ్లి చేసుకుంటారు, ఎవరెవరితోటైనా ఉంటారు, ఎవరెవరైనా లెక్క నడుస్తూ ఉంటుంది. అట్లా చేసుకోకుండా అందరికి సమానంగా ఉండాల్సిందే, అదే కదా రూలు. ఇక తర్వాత అనువర్తన శక్తి అంటే సాంప్రదాయాలని ఇక పొద్దస్తమానం ఇదే సాంప్రదాయాలకు ఉండు, అంతేగాని సాంప్రదాయాలను మార్చుకొని ఎట్లా నీట్గా తగ్గట్టు ఉండదు. అంటే ఇప్పుడు ఒకప్పుడు చెప్తాం, ఆడవాళ్ళు ఇట్లా జాబ్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఎక్కడికి పోవద్దు అనేది ఉంటుండే. ఇవాళ ఏముందండి, వాళ్ళు కూడా కార్ తీసుకొని హ్యాపీగా నడుపుకుంటూ పోతారు. దే డ్రైవ్ దేర్ ఓన్ కార్. యూ అండర్స్టాండ్? ఆల్ యూ నీడ్ టు డెల్ ఇస్ లైక్ వాళ్ళని చదివిపియండి, ప్రాపర్గా ప్రయోజకులను చేయండి, అంత సమానం అయిపోతుంది. ఒకప్పుడు బయటకు పోకపోతుండే కదా, మరి అలా పోతుండే కదా. వాళ్ళు పొద్దున్న లేచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మరి అందరు జాబులు చేసుకుంటారు. దట్ ఈస్ హౌ లైక్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ చేంజ్ ద సినారియో. రైట్, తర్వాత ఇక ప్రతినిధిత్వం ఇక్కడ అన్ని కులాలకు ఉండదు, కొన్ని కులాలకి ఇక్కడ ఒక ప్రాపర్ ఓటు హక్కు లాంటిది ఉంటుంది అనుకోరా. అంటే పవర్స్, రైట్స్ ఇవన్నీ కొంతమంది క్యాస్ట్లకే ఉంటాయి, ఇంకా మిగతా వాళ్ళకి వీళ్ళకు ఉండవు అనమాట. అందుకని ఇవాళ కూడా మనం చూస్తూ ఉంటే ఒకటే మాట చెప్తా, ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ ఉంటారు కదా, మైనార్టీ సోదరులు వీళ్ళందరూ కూడా ఉంటారు. మాకు రాజ్యాధికారం కావాలి, బహుజనవాదం కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి ఓ పొద్దుస్తమానం డొల్లి పెడతా ఉంటారు. ఇంకా బహుజన పేరెత్తుకుంటే ఇక వాళ్ళే ఉంటారు, అంబేద్కర్ పేరెత్తుకుంటే వాళ్ళే ఉంటారు, వీళ్ళే ఉంటారు, ఇది అంత ఉంటుంది. మరి నేను ఒకటే మాట చెప్తా, మీ ఓట్లు మీరు వేసుకోవచ్చు కదా బై, మీ ఓట్లు మీరు వేసుకొని గెలుచుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఇవాళ అగ్రవర్ణాలను తిడతా ఉంటారు, మీరు అందరు చేస్తూ ఉంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడతా, మనం అందరం కూడా ఒకటే క్వశ్చన్ అడదాం. ఎవరి పేరెత్తి ఎవరెత్తుడు కాదు, ఎవరు కావాలనో వాళ్ళు ఓటేసుకోండి, ఎవరికి ఎట్లా కావాలనో అట్లా ఓటేసుకోండి. అర్థమైందా? అట్లా, అంతేగాని వీళ్ళ మీద వాళ్ళ మీద ఏడ్చుడు లేదు. బిర్యానీ కోసం ఓ దరిద్రుడు ఓటేస్తాడు, ఇంకోటి ఇంకా దేనికోటో లాబీ అయ్యి ఓటేస్తూ ఉంటాడు, ఇంకోడేమో హార్స్ ట్రేడింగ్ దగ్గర అమ్ముడు పోతూ ఉంటాడు గెలిచిన తర్వాత. ఇదే నాన్ సెన్స్ ఉంటుంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు అంత స్వశక్తి ఉంది కదా, పెరియార్ గారు చెప్పారు కదా, మరి మాకు అందరు అంటే ఇప్పుడు ఈక్వల్ రైట్స్ రావాలి, ఇంకా లోవర్ డౌన్ టౌన్ కమ్యూనిటీస్ కానీ పెరియార్ గారు చెప్పారు. దానికి కట్టుబడి ఉండండి, చేయండి. మరి దాని గురించి అవగాహన పెంచుకోండి, కావాల్సుకున్నట్టు ఓట్లు వేసుకోండి. అంతేగాని ఎవరి మీద ఎవరు ఏడ్చుడు కాదు, వీళ్ళు గెలిచినారు వాళ్ళు గెలిచినారు అన్నాడు కాదు. స్వతంత్రంగా దేశంలో కాన్స్టిట్యూషన్ ఉంది, దాని ప్రకారం గెలవండి, దాని ప్రకారం ఓట్లు వేసుకోండి. అంతేగాని గెలిచిన వాళ్ళ మీద గొడవ పెట్టడం కాదు, గెలిచిన వాళ్ళ మీద ఇది చేయడం కాదు. రైట్, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఈ ఫార్వర్డ్ కమిటీ రూల్ చేస్తుంది, ఇంకా డౌన్ టౌన్ కమిటీ రూల్ చేయదు అనే దానికి ఈ ఆన్సర్, ఇంకా మిగతా దేనికి కాదు. సో మై ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఓవర్ హియర్ ఇస్, మనము కాన్స్టిట్యూషన్ని నమ్ముకుందాము, మనుస్మృతిని తగలబెడదాము. సో దట్ లైక్ వీ గెట్ ఈక్వాలిటీ అండ్ రైట్స్ ఇన్ ఏ రైట్ వే. రైట్,
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.